హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రైస్ కుక్కర్లో పపాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తిరువాత పెట్టేసి దాంట్లోనే పపాయ ముక్కలు యాడ్ చేసి దాంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను. కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసేసి బాగా కలుపుకొని నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటో కూడా దీంట్లోనే యాడ్ చేశాను. ఇవి కొంచెం పపాయ ఉడికాక ఇవి యాడ్ చేసుకోండి. పపాయ కన్నా ఆనియన్, టమోటో తొందరగా ఉడికిపోతాయి. అందుకని అవి కొంచెం ఉడికాక ఇవి రెండు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించండి. చూసారా, నీళ్లు ఉండటం వల్ల మనకి కర్రీ మాడదు. మీకు నీరు తక్కువ అనిపించి కర్రీ ఉడకకపోతే ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడు అన్ని ముక్కలు ఈవెన్గా ఉడుకుతాయి. మనకి కర్రీ ఉడుకుతుంది అనిపించినప్పుడు కారం కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, నీళ్ళు కూడా ఆవిరైపోయినాయి. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీల్లో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో.